శీర్షిక వైఫ్ ఆఫ్ సుగుణారావు. రచన కూని అంకబాబు. చదువుతుంది చాందిని రాజేష్. కంగారుగా ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి, సార్ సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి సార్ అని అనడంతో అతన్ని చూసి హెడ్ కానిస్టేబుల్, ఏంటయ్యా నీ సమస్య, అసలు ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ వ్యక్తి రోదిస్తూ, నా పేరు సుగుణారావు సార్, దయచేసి నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్ అని అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ సుగుణారావును చూస్తూ, ఏం జరిగింది, వీధి రౌడీ ఎవడైనా నిన్ను చంపుతానని బెదిరించాడా అని అడిగాడు. దానికి సుగుణారావు, కాదు సార్ అని అనగానే, అప్పులోళ్ళెవరైనా బెదిరిస్తున్నారా అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్. సుగుణారావు ఏడుస్తూనే, కాదు సార్ అని అన్నాడు. అతని ఏడుపును చూసి హెడ్ కానిస్టేబుల్, మరి రాజకీయ నాయకుడు ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నావా అని అడిగేసరికి, కాదు సార్, అంతకన్నా పవర్ఫుల్ సార్ అని అన్నాడు సుగుణారావు. హెడ్ కానిస్టేబుల్ కంగారుగా, అంతకన్నా పవర్ఫుల్లా, అయితే మాఫియా వాళ్ళతో లింకులు పెట్టుకుని వాళ్ళను మోసం చేశావా ఏంటి అని అడిగాడు. సుగుణారావు ఏడుస్తూ రాగాలు పోతూ, అదేం కాదు సార్, వాళ్ళెవరూ కాదు సార్ అని అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ చిరాగ్గా, మరి ఇంకెవరయ్యా అని అడిగాడు. దానికి సుగుణారావు మెల్లగా, మా ఆవిడ సార్, నా పెళ్ళాం సార్, నా వైఫ్ సార్ అని అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఆశ్చర్యంగా, ఏంటి మీ వైఫా అని అడిగేసరికి, అవును సార్, అది వైఫ్ కాదు సార్, నా పాలిట నైఫ్ సార్, బోరుబావిలో పడ్డ పిల్లాడిలా ఉంది సార్ నా పరిస్థితి, నన్ను కాపాడండి సార్ అని అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ అనుమానంగా, నువ్వు చూస్తే పసిపిల్లల చేతిలో సగం తినేసిన ఐస్ క్రీం దొంగలించేవాడిలా ఉన్నావు, మీ ఆవిడ నుంచి నిన్ను కాపాడాలా ఏంటి, జోకా అని అన్నాడు. సుగుణారావు బాధగా, అంతే సార్, మీలాంటి వాళ్ళందరికీ మగాళ్ళంటే జోకే సార్, అదే ఆడాళ్ళైతే సీరియస్, అటు చెప్పగానే ఇటు మగాళ్ళపై కేసెట్టేసి సెల్లో వేసి కుమ్మేస్తారు, మరి మగాళ్ళు సిగ్గు విడిచి చెప్తే అది మీకు జోకా సార్? అవునులే, పెళ్ళైన మగాడి బతుకే జోకైనప్పుడు ఆడు జోకర్ కాకుండా పోతాడా సార్ అని అనగానే హెడ్ కానిస్టేబుల్ చిరాగ్గా, ఏయ్ ఏంటిది పొద్దున్నే, పోపో, మాకింకేం పని లేదనుకున్నావా ఏంటి అని అన్నాడు. సుగుణారావు హెడ్ కానిస్టేబుల్ కాళ్ళ మీద పడి, సార్ సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సేవ్ మీ సార్, సేవ్ మీ అని అన్నాడు. వెంటనే హెడ్ కానిస్టేబుల్, అరెరే ఏంటి న్యూసెన్స్, లే పైకి లే అని అనగానే సుగుణారావు బాధగా, ముందు నన్ను సేవ్ చేస్తానని మాటిస్తేనే లేస్తాను సార్ అని అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ కోపంగా, ఏంటయ్యా నువ్వు, మరీ తిరణాలో తప్పిపోయిన పిల్లాడిలా ఏడుస్తున్నావు, సరేలే అని అంటుంటే సుగుణారావు, అలా కాదు సార్, కన్ఫామ్గా చెప్తేనే లేస్తా అని అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఇంక చేసేది లేక, అలాగే కన్ఫామ్గా ఖచ్చితంగా మా స్టేషన్ మొత్తం కలిసైనా సరే నిన్ను సేవ్ చేస్తాం, ఓకేనా అని అనగానే, థ్యాంక్స్ సార్ అని కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచాడు సుగుణారావు. సుగుణారావును చూస్తూ హెడ్ కానిస్టేబుల్, సరే అసలేం జరిగింది, నీకు మీ ఆవిడికి గొడవేంటి, నిన్నెందుకు చంపుతానంటోంది అని అడిగాడు. సుగుణారావు వణుకుతున్న స్వరంతో, చంపినా బాగుండేది సార్, చిత్రహింసలు పెట్టి నన్ను చిత్రవధ చేసేస్తోంది సార్ అని చెప్పగానే హెడ్ కానిస్టేబుల్ విసుగ్గా, పిర్రగాలిన పిల్లోడిలా ఏడవడం ఆపి అసలేం జరిగిందో వివరంగా చెప్పు అని అన్నాడు. సుగుణారావు ఏడుపాపి, అదో కాలరాత్రి, ఆ రోజు నా శోభనం అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. సుగుణారావు తన భార్య సరళను, రా సరళా రా అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ఆమె సిగ్గుతో మెలికలు తిరుగుతూ అతని దగ్గరికి వెళ్ళి ప్రేమగా చూసేసరికి, వాట్ ఏ బ్యూటిఫుల్, వావ్ అని అన్నాడు సుగుణారావు. సరళ ముసిముసిగా నవ్వుతూ, మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి అని సిగ్గుపడుతూ అంది. వెంటనే సుగుణారావు, అవును, ఇందాక బయటెవరో అనుకుంటుంటే విన్నాను, రియల్లీ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనగానే సరళ, సరేగాని మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. సుగుణారావు ఆశ్చర్యంగా, అంటే అని అడిగేసరికి, అదేనండి చెడ్డ అలవాట్లు, వ్యసనాల్లాంటివేమైనా ఉన్నాయా అని అడిగింది సరళ.
వెంటనే సుగుణారావు, ఛీ, నాకలాంటివేవీ లేవు అని అన్నాడు. సరళ అనుమానంగా, అంటే మందు, దమ్ము కొట్టడం అని అడుగుతుంటే సుగుణారావు చిరాగ్గా, నాకు దమ్ము కొట్టేవాళ్ళంటేనే చిరాకు, నేనెలా దమ్ము కొడతాను అని అడిగాడు. సరళ మళ్ళీ అనుమానంగా, మందు కూడా తాగరా అని అడగగానే, చీ, ఆ వాసనంటేనే నాకు కడుపులో దేవేసినట్టుంటుంది, ఆ పాడలవాటు నాకు లేదు అని అన్నాడు సుగుణారావు. సరళ తన భర్త సుగుణారావు కళ్ళల్లోకి చూస్తూ, పోనీ మీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అంటూ మెల్లగా రాగం తీసినట్టు అడిగింది. సుగుణారావు చిరుకోపంగా, నాకు ఏ అమ్మాయితో సంబంధం లేదు, ఎవరినీ ప్రేమించలేదు, నా ఫస్ట్ లవ్ నువ్వే, నా ఫస్ట్ లవర్ నువ్వే, నా గర్ల్ ఫ్రెండు నువ్వే అని అన్నాడు. వెంటనే సరళ గుండెలు బాదుకుంటూ, అమ్మో దేవుడా, నా కొంప ముంచినావు కదరా దేవుడా అని అంది. సరళ ప్రవర్తన అర్థం కాక, అదేంటి, మధ్యలో దేవుడేం చేశాడు అని అన్నాడు సుగుణారావు. సరళ బోరుమంటూనే, అవును, దేవుడు కాదు, అంతా మీరే చేశారు, నా కొంప ముంచేశారు అని అంది. సుగుణారావు ఆశ్చర్యంగా నోరెళ్లబెడుతూ, నేనా అని అన్నాడు. సరళ కొంగుతో ముక్కు చీదుకుంటూ, అవును, ముమ్మాటికి మీరే అని అనేసరికి, నేనేం చేశాను అని అన్నాడు సుగుణారావు. సరళ రాగాలు తీస్తూనే, నా కలలు నాశనం చేశారు, నా ఆశయాన్ని బుగ్గిపాలు చేశారు అని అంది. సుగుణారావు అర్థం కానట్టు మొహం పెట్టి, నేనేం చేశాను అని అడిగాడు. సరళ ఎడమ చేతితో నుదురుని కొట్టుకుంటూ ఏడుస్తూ, ఏం చేశారా, నా మొగుడు పక్కా వ్యసనపరుడై బాగా చెడిపోయి ఉంటే నా టాలెంట్తో, నా పట్టుదలతో నా మొగుణ్ణి మార్చుకుని ఈ తరానికి ఆదర్శ మహిళగా నిలబడాలనుకున్నాను, కానీ అది కుదరలేదు, మీరు నిజంగా నా ఆశను, ఆశయాన్ని నాశనం చేసేశారు అని అంది. సుగుణారావు ఏడుస్తున్న సరళను చూస్తూ, ఇదేంటి విచిత్రంగా ఉంది, ఎవరైనా భర్త చెడిపోతే ఏడుస్తారు, నువ్వేంటి చెడిపోలేదని ఏడుస్తున్నావు అని అడిగేసరికి సరళ చిరాకుగా, ఏడవక ఏం చేయమంటారు అని అంది. సుగుణారావుకి ఏం చేయాలో అర్థం కాక, అయితే నన్నుప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు. వెంటనే సరళ కొద్దిగా ముందుకు జరిగి, అయితే నేను చెప్పింది చేస్తారా అని అడిగేసరికి సుగుణారావు నీరసంగా, ఏం చేయాలో చెప్పు అని అన్నాడు. సరళ ఏడవడం ఆపి, నాకు మాటివ్వండి అని అంది. సుగుణారావు అనుమానంగా, ఏమని అని అడిగాడు. సరళ తన భర్త సుగుణారావుకు దగ్గరగా వచ్చి, ముందు ఒట్టేయండి అని అంది. సరే ఒట్టు అని సుగుణారావు అనగానే వెంటనే సరళ, మీరు అర్జెంటుగా చెడిపోండి అని అంది. సుగుణారావు ఆశ్చర్యంగా, ఆ అని అనగానే సరళ చాలా ఆనందంగా, ఆ అవును, మీరు ముందు చెడిపోండి, తర్వాత నేను బాగు చేసుకుంటా అని అంది. సుగుణారావు తన భార్య పద్ధతి అర్థం కాక, ఇదేం పాడు కోరికే, నా వల్ల కాదు అని అనేసరికి సరళ మొండిగా, అదేం కుదరదు, ముందు మీరు చెడిపోతారా లేదా అని అడిగింది. సరే చూద్దాం, ముందు శోభనం కాని అని అంటున్న సుగుణారావు మాటలను మధ్యలోనే ఆపుతూ సరళ చాలా ఖచ్చితంగా గట్టిగా, అదేం కుదరదు, ముందు మీరు చెడిపోండి, మిమ్మల్ని బాగు చేసుకుని ఈ తరానికి నేను ఆదర్శ మహిళగా నిరూపించుకున్నాకే శోభనం అని అంది. సుగుణారావు నోరెళ్లబెట్టుకుని, అంటే అని అనగానే సరళ చాలా తేలికగా, అంటే ఏముంది, అంతవరకు శోభనం లేదన్నమాట అని అంది. సుగుణారావు తల పట్టుకుంటూ ఆశ్చర్యంగా, ఆ అని అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ సుగుణారావును మెచ్చుకోలుగా, అరే భలే చిత్రంగా ఉందే మీ ఆవిడ, నీకు భలే భలే బంపర్ ఆఫర్లు ఇచ్చిందే, సూపర్. మా ఆవిడ ఉంది దేనికి దండగా, మందు అంటే చాలు మర్డర్ చేస్తానంటుంది, దమ్ము కొడితే చాలు దబరాతో కొడతానంటది, ఏమైనా అదృష్టవంతుడివయ్యా నువ్వు అని అన్నాడు. సుగుణారావు మాత్రం చాలా నీరసంగా, ఏం అదృష్టం సార్, నా బొంద అదృష్టం అని అనగానే వెంటనే రైటర్ శంకరం, అయినా పెళ్ళం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక పండగ చేసుకోక ఇలా వచ్చావేంటయ్యా అని అడిగాడు. సుగుణారావు అసహనంగా,
అబ్బో, పండగొక్కటే తక్కువ నా మొహానికి. దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినకుండా పండగనేస్తే ఎలా సార్ అని అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఆతృతగా, ఓహో ఇంకా ఉందా, అయితే చెప్పు, తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. సుగుణారావు మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. నాకిక శోభనం జరగదేమోనని సరేనన్నాను. మరుసటి రోజు ఇంట్లో వాళ్ళకి ఏవో కట్టుకథలు చెప్పి శోభనం విషయం తెలివిగా దాచిపెట్టింది నా భార్యమని. తర్వాత నెల రోజులకి తెలివిగా వేరే కాపురం పెట్టించి తను అనుకున్న పథకం గురించి చెప్పి నన్ను నేరుగా వైన్ షాప్కి తీసుకుపోయింది. అక్కడి వాతావరణం చూడగానే నాకు చెమటలు పట్టేసింది. ఏం పర్లేదండి, మీరేం భయపడకండి, నేనున్నానుగా అంటూ ధైర్యం చెబుతూ తన పైట కొంగుతో నా ముఖానికి పట్టిన చెమటలు తుడిచి, వెళ్ళి నీకు నచ్చిన బ్రాండ్ తెచ్చుకో అనింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఒంట్లో వణుకు బయలుదేరింది. అది చూసి, ఛీ, ఏ మనిషండి మీరు, తొందరగా చెడిపోండంటే ఇలా అయిపోతారేంటి అంటూ అసహనంగా మాట్లాడి, సరే ఉండండి అంటూ వైన్ షాప్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి వాళ్ళు ఆవిడను విచిత్రంగా చూసి నన్ను అదో రకంగా చూసి నవ్వుకున్నారు. ఆ క్షణంలో సగం చచ్చిపోయాననుకోండి. అప్పుడు మా ఆవిడ తన చేతి సైగతో ఏం పర్వాలేదు అంటూ కౌంటర్లో ఉన్న అతనితో, అన్నా, తొందరగా చెడిపోవాలంటే ఏ మందు తాగాలో అది ఇవ్వండి అంది. ఆ మాట విన్న అక్కడి వారందరూ కంగు తిన్నారు. కౌంటర్లో అతను, అమ్మా, చెడిపోవాలంటే ఇక్కడ ఏ మందు తాగినా పర్వాలేదమ్మా అన్నాడు. సరే, ఏదో ఒకటి ఇవ్వండి అని అతని చేతిలో డబ్బులు పెట్టి అతడిచ్చిన ఒక వైన్ బాటిల్ తెచ్చి నా చేతిలో పెట్టింది. దాంతో పూర్తిగా చచ్చిపోయిననుకోండి ఆ క్షణాన. ఇంటికి తీసుకెళ్ళి, రండి తొందరగా చెడిపోదురు అని పిలిచి సోఫాలో కూర్చోబెట్టి టీపాయ్ మీద ఒక వాటర్ బాటిల్, వైన్ బాటిల్, ఐస్ ముక్కలు సిద్ధం చేసి వాటికి తోడు మంచింకని చికెన్ రోస్ట్ చేసి తీసుకొచ్చింది. గ్లాస్లో వైన్ కొద్దిగా పోసి ఐస్ ముక్కలు వేసి నా నోటికి అందించింది. ఆ వాసనకు నాకు మైకం కమ్మేసింది. అయినా వదలక నా చేత బలవంతంగా తాగించింది సార్. అలా వారం పాటు రోజు ఈ తతంగం జరిగింది. నెమ్మదిగా నాకు అలవాటైపోయింది. ఇక రోజు తాగడం మొదలెట్టేశాను. వన్ బ్యాడ్ మార్నింగ్ నన్ను తీసుకుని పోయి బాత్రూంలో కూర్చోబెట్టింది. నాకు అర్థం కాలేదు. ఎందుకని అడిగితే, నేను చాలా సినిమాల్లో చూశానండి, ఇంట్లో ఇలాగే దొంగచాటుగా బాత్రూంలో కూర్చుని దమ్ము కొడతారు అని చెప్పి నా చేతిలో ఒక సిగరెట్ ప్యాకెట్, ఒక లైటరు పెట్టింది. మరోసారి నా తల తిరిగి మైకం కమ్మింది. తేరుకొని, ఏంటిదంతా అని అడిగాను. మీరుండండి, మీకేం తెలీదు, ముందు దమ్ము కొట్టండి అంటూ ఒక సిగరెట్ నోట్లో పెట్టి లైటర్తో వెలిగించింది. దెబ్బకు దగ్గొచ్చి నేను ఇబ్బంది పడుతుంటే, ఏం పర్లేదు అంటూ నెత్తి మీద తడుతూ ధైర్యం చెప్పింది. కొన్ని రోజులకి అది అలవాటైపోయింది. నేను అలా రోజు మందు కొడుతూ దమ్ము కొడతా ఉంటే హమ్మయ్యా అనుకునేది మా ఆవిడ. చెప్పుకుంటూ పోతున్నాడు సుగుణారావు. మధ్యలో రైటర్ శంకరం, సూపర్ అయ్యా, సూపర్, మీ ఆవిడ కావడం నీ అదృష్టం అని అంటుంటే హెడ్ కానిస్టేబుల్ మధ్యలో కల్పించుకుని, నాకు ఒక పెళ్ళం ఉంది, దేనికి, రోజు గుమ్మానికి అడ్డంగా నిలబడి ఏం తాగి వచ్చానా అని నిలదీసి రోకలితో కొట్టి కంట్రోల్ అని వార్నింగుల మీద వార్నింగులు ఇస్తుంది, బండమొహంది అని అన్నాడు. సుగుణారావు ప్రాధేయపడుతూ, సార్ పూర్తిగా వినండి సార్ అని అడిగాడు. రైటర్ శంకరం కుతూహలాన్ని రెట్టింపు చేసుకుంటూ, సరే చెప్పవయ్యా, తర్వాతేం జరిగింది అని అడిగాడు. అటు తర్వాత రోజు అంటూ సుగుణారావు చెప్పడం మొదలెట్టాడు. సుగుణారావు భార్య సరళ, ఏవండి త్వరగా రండి, కాలేజ్ వదిలే టైం అయింది అని అంది. సుగుణారావు అయోమయంగా చూస్తూ, కాలేజీనా, ఇప్పుడెందుకే, అయినా కాలేజీలో నాకేం పని అని అన్నాడు. వెంటనే సరళ, అబ్బా పిచ్చి మొద్దు, ఏదీ పూర్తిగా వినకుండా తొందరపడిపోతారెందుకు అని అనేసరికి, సరే చెప్పు అని అన్నాడు సుగుణారావు. సరళ నిదానంగా, మనమిప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. కాలేజ్ వదిలే సమయంలో మీరు అక్కడ నిలబడి అక్కడి అమ్మాయిలకి సైట్ కొట్టాలి అని అంది. సుగుణారావు ఆశ్చర్యంగా, ఆ నేనా, సైటా, నీకు మత్తేమైనా పోయిందా ఏంది, నేను సైట్ కొట్టడం ఏంటి, చెండాలంగాను, చి బాగుండదు అని అన్నాడు.
సరళ తన భర్తను తొందర పెడుతూ, చీ లేదు, చికెన్ లేదు, ముందు బండి తీయండి అని అనేసరికి, అసలే పెళ్ళైన వాణ్ణి, నేను సైట్ కొడితే ఏం బాగుంటుందే అని అన్నాడు సుగుణారావు. సుగుణారావు మాటలకు సరళ కోపంగా, నేనేమన్నా పెళ్లి చేసుకోమన్నానా ఏంది? సైటే కదా కొట్టమంటున్నాను అని అంది. సుగుణారావు ప్రాధేయపడుతూ, వద్దే, బాగుండదు అని అన్నాడు. వెంటనే సరళ రాగం అందుకుంటూ, అదిగో అలాగన్నారంటే నా లక్ష్యం చెడిపోతుంది, నేను ఏను యోగొయ్యో చూసుకుంటా అని అంది. సుగుణారావు మనసులో, ఇదన్నంత పని చేస్తుంది, తర్వాత నా కొంప ముంచుతుంది అని అనుకుని, సరే పద అంటూ బైక్ బయటికి తీసి భార్యను ఎక్కించుకుని ఊరికి చివరన ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు సుగుణారావు. సరళ తన భర్తకి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ, నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళండి, వెళ్ళి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని సైట్ కొట్టండి, పోండి అని అంది. కాదనలేక సుగుణారావు కాలేజ్ దగ్గరలో నిలబడి బెరుకుగా అమ్మాయిలను చూస్తూ మధ్య మధ్యలో వాళ్ళ ఆవిడని చూస్తూ ఉన్నాడు. సరళ ఏం పర్లేదు అని ప్రోత్సహిస్తూ ఉంది. అలా వారం గడిచిన తర్వాత ఒకరోజు సరే అన్నట్లు ధైర్యాన్ని కూడా తీసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని ఒక అమ్మాయికి దగ్గరగా సమీపించి, ఐ లవ్ యూ అని అన్నాడు వాళ్ళ ఆవిడిచ్చి పంపించిన గులాబీ పువ్వు చూపిస్తూ. ఆ అమ్మాయి ఆశ్చర్యపోవడమే కాక వింతగాను కోపంగాను చూసేసరికి, ఏమండి ప్లీజ్ దయచేసి నన్ను ప్రేమించండి అని వేడుకున్నాడు సుగుణారావు. అతని అమాయకత్వపు ప్రపోజల్ నిజాయితీగా అనిపించి, వారం రోజులుగా నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, మీలో సిన్సియర్ లవర్ కనిపిస్తున్నాడు, సో మీ టు లవ్ యూ అని అంది ఆమె. సుగుణారావు మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ, థ్యాంక్ యూ అండి అని వినయంతో బదులిచ్చాడు. ఆ అమ్మాయి సుగుణారావును, సరే పదండి, కేఫ్లో కూర్చుని మాట్లాడుకుందాం అని రమ్మన్నట్లు తలాడించింది. యజమాని వెంట కుక్కపిల్లలా ఆమె వెంట నడిచాడు సుగుణారావు. దూరం నుంచి గమనిస్తున్న సరళ ఇదంతా గమనించి తెగ సంబరపడిపోయింది. ఆ రోజు నుండి సుగుణారావు ఆ కాలేజ్ అమ్మాయితో అదే కేఫ్లో గంటల కొద్దీ కబుర్లతో ఉండిపోయి ఆ అమ్మాయి ధ్యాసలో పడి సినిమాలకి షికార్లకి వెళుతూ ఇంటికి చాలాసార్లు ఆలస్యంగా వెళ్ళేవాడు. ఇవన్నీ గమనించిన సరళ కొద్ది కాలానికి తన భర్త పూర్తిగా చెడిపోయాడని నిర్ణయించుకుంది. తన భర్తను మరలా మంచివాడిగా మార్చుకోవడానికి ముహూర్తం నిర్ణయించుకుంది. సరళ ఒకరోజు మెల్లగా ఏమండి అని పిలిచేసరికి సుగుణారావు నిర్లక్ష్యంగా ఏంటి చెప్పు అని అన్నాడు. సరళ దబాయిస్తూ ఏంటి నోరులేస్తోంది, ఎంత చెడిపోతే మాత్రం నేనంటే లెక్కలేదా అని అనేసరికి సుగుణారావు చిరాకుగా లెక్కలేదు తొక్కలేదు ఏంటో చెప్పు అని అన్నాడు. వెంటనే సరళ ఇక నుంచి మీరివన్నీ ఆపేయాలి అని అంది. సుగుణారావు ఏమీ అర్థం కానట్టు ఏవన్నీ అని అడిగేసరికి ఇవే మందు కొట్టడం, దమ్ము కొట్టడం, అమ్మాయికి సైట్ కొట్టడం అని అంది సరళ. వెంటనే సుగుణారావు నా వల్ల కాదు అని అనగానే సరళ గట్టిగా కాదంటే ఎట్టా, ఆపేయాలి అంతే అని అంది. సుగుణారావు మరింత గట్టిగా ఏంటే తెగ ఆర్డర్లు వేస్తున్నావు, చెడగొట్టింది నువ్వు, చెడిపోయింది నేను, బాగుపడటం నా వల్ల కాదు అని అన్నాడు. సరళ తన చేతిలో సిద్ధంగా ఉంచుకున్న చీపురు తీసుకుని ఓహో అలాగా అంటూ ఎడాపెడా తగిలించింది. ఆ దెబ్బలకు ఓర్చుకోలేక పారిపోయాడు సుగుణారావు. కాసేపటికి సుగుణారావు తిరిగి ఇంటికి వచ్చాక సరళ బెదిరిస్తూ ఏ నిర్ణయం తీసుకున్నారు చెప్పండి అని అడిగింది. సుగుణారావు కటువుగా నా వల్ల కాదు అని అనగానే నాకు తెలుసండి, అంత సులువుగా మీరు దారికి రారని, ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలాగా అంటూ అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కారం పొడి కళ్ళల్లో కొట్టి అట్లకాడుతో వీపును బాదింది. సుగుణారావు కేకలు పెడుతూ వీధిలోకి పారిపోయాడు. మరోసారి బాగా పొద్దుపోయాక కాలనీ వాళ్ళంతా నిద్రలోకి జారుకున్నాక మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ సుగుణారావు ఇంటికొచ్చాడు. కళ్ళల్లో ఒత్తులేసుకుని కళ్ళు పెద్దవి చేసుకుని సరళ ఎదురు చూస్తూ ఉంది. సుగుణారావుని చూడగానే రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నా ఇక్కడ, ఐ యామ్ వెయిటింగ్ అంటూ ఎదురెళ్ళి ఏం తేల్చారో చెప్పండి అని గద్దించింది. సుగుణారావు బ్రతిమలాడుకుంటూ
కాస్త గడువియ్యవే, మానేస్తాను అని అన్నాడు. సరళ చపాతీ కర్ర చూపిస్తూ, అదేం కుదరదు, ఇప్పుడే ఈ క్షణమే అన్నీ మానేయాలి. మానేశానని చెప్పాలి, ఒట్టేసి మరి చెప్పాలి. అదర్వైజ్ ఐ విల్ షో మై పర్ఫార్మెన్స్ అని అనగానే, ఒట్టా అంటూ అలా ఉండిపోయాడు సుగుణారావు. వెంటనే సరళ, అవును ఒట్టే, ముక్కోటి దేవతలపైన, పంచభూతాలపైన, సీఎం పిఎం పైన, మనూరి సర్పంచ్ పైన, అవసరమైతే అమెరికా ప్రెసిడెంట్ మీద ఒట్టేసి మరీ మానేశానని చెప్పాలి అని అంది. సుగుణారావు తన భార్యను బ్రతిమలాడుతూ, ఇప్పటికిప్పుడే అంటే చాలా కష్టం సరళా అనగానే, అవునా అంటూ కోపాన్ని ప్రదర్శిస్తూ ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న స్టవ్ పై వేడి చేసిన ఇనుప కడ్డి తీసి బలవంతంగా అతని ఒంటి మీద వాతలు పెట్టింది సరళ. దాంతో సుగుణారావు గావు కేకలు పెడుతూ మరలా వీధిలోకి పారిపోయాడు. తన బాధను చెప్పుకుంటూ ఏడుస్తున్న సుగుణారావుని చూసి అక్కడి కానిస్టేబుల్లంతా జాలీగా చూస్తూ అయ్యో పాపం అనుకున్నారు. అప్పుడే ఎస్ఐ వీరభద్ర రావడంతో విషయమంతా ఎస్ఐకి వివరించారు. ఎస్ఐ కూడా విషయం తెలిసి నవ్వుకుని తరువాత జాలిని చూపిస్తూ, సరే కేసేం అవసరం లేదు, కానీ ఇతన్ని రీహాబిటేషన్ సెంటర్కి పంపించండి. ఇతని భార్యను పిలిపించి మన లేడీ కానిస్టేబుళ్లతో కాస్త భయపెట్టించి సైకియాట్రిస్ట్తో ఆవిడికి కౌన్సిలింగ్ ఇప్పించండి చాలు అని అన్నాడు. అందరూ ఓకే సార్ అని అన్నారు. లావాలా మండిన తన బ్రతుకును పాలకోవలా చేసే ప్రయత్నం జరుగుతున్నందుకు తన జీవితంలో సరికొత్త ఉగాది వస్తున్నట్లు భావించి జరగబోయే శోభనం గురించి సుగుణారావు ముఖాన సరసమైన చిరునవ్వు మొలిచింది. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.